హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. 1/2 కేజీ మటన్ తెచ్చుకొచ్చుకున్నాను. ఇది శుభ్రం కడుక్కున్నాను, సాల్ట్ వేసేసి. దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఆయిల్ పెట్టానండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వస్తుంది. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు, కొంచెం 1/2 ఇంచు చెక్క, రెండు మొగ్గ వేసేస్తున్నాను. పెద్దది ఒక ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను, అది వేసేస్తున్నాను. అది బాగా ఆయిల్లో వేగనిద్దాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఆనియన్స్ తొందరగా మగ్గుతుంది. మనకి ఆనియన్స్ ఇవ్వండి వేగినవి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, 4-5 చీలికలు చేసుకున్నాను. తర్వాత టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిద్దాము. మనకి గ్రేవీ రావాలంటే కొంచెం ఆనియన్స్ కొంచెం ఎర్రగా కాలితే బాగా గ్రేవీ వస్తుందండి. టమాటా ఆనియన్స్ మగ్గింది, మనకి కారం వేసేస్తున్నాను. పసుపు, దాకా కొంచెం సాల్ట్ వేసుకున్నాము కదా, నేనైతే ఇప్పుడు వేయట్లేదు. మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని మటన్ వేసేస్తున్నాను. ఈ మటన్కి మసాలాన్ని పట్టించేసేద్దాము. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి వేసాం కదా, అవి పట్టిద్దాం. మనకన్నా పట్టినాయి కదండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుందాము. ఈ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనం 5 విజిల్స్ రానిచ్చి దింపేసుకుందాం. మటన్ కదండి, తొందరగా మనం మామూలుగా పెడితే ఉడకదు. ఏదైనా కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా అయిపోద్ది మనకి. హాయ్ అండి, ఇదిగో 5 విజిల్స్ చేసానండి నేను. ఇదిగో నాకు ఈ విధంగా కర్రీ వచ్చింది. బాగా మెత్తగా ఉడికిపోయిందండి 5 విజిల్స్కి. ఇలా కొంచెము ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెము గరం మసాలా. నేను ఎక్కువ అట్లా మసాలా ఎక్కువ వాడినండి, ఇంట్లో తినరు మాకు. చివరిగా కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు రెడీ అయ్యింది కర్రీ. నేను సేవింగ్ బౌల్ తీసుకున్నాము. ఇదిగండి మటను టమాటా కర్రీ ఏ విధంగా వచ్చింది నాకు. మీరు ఏ విధంగా చేస్తారో, నేను చేసిందంతా వీడియో చేశాను. మీరు ఆ విధంగా చేస్తారో ఇంకా ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా నేనైతే మటన్ కర్రీ ఈ విధంగానే చేస్తాను నేను.